వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరుతో ఇవాళ ఒక సదస్సు నిర్వహించారు. సో ప్రధానంగా దేశ సమగ్రత కోసం జనసేన పార్టీ కావచ్చు, తాను కావచ్చు, ఏ రకంగా కట్టుబడి ఉన్నాము, ఎలా ఉండాలి, ఏ రకంగా జాతీయత భావంతో మెలగాలి అనేటువంటి అంశాల ప్రాతిపదికగా ఈ సదస్సు నిర్వహించారు. అయితే ఢిల్లీలోనే ఎందుకు ఈ సదస్సు నిర్వహించారు, ఢిల్లీలో జరిగినటువంటి సదస్సుకు ఎవరెవరు వెళ్ళారు, దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రాధాన్యం ఏంటి, ఇవి ప్రధానంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు వస్తున్నాయి. చర్చకు రావడమే కాదు, ఇటు తెలంగాణ నుంచి కూడా దీనికి కౌంటర్లు కూడా చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా జనసేన పార్టీ ప్రస్థానం 12 ఏళ్ళు నోచుకున్న సందర్భంగా ఈ 12 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రాంతీయ తత్వంతోనో, ఒక కులభావంతోనో, లేదా వేరొక రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి భావజాలంతో కాకుండా దేశం కోసం, జాతీయ సమగ్రత కోసం పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఢిల్లీ వేదికగా చెప్పాలనుకున్నారు పవన్ కళ్యాణ్. అదే విషయాన్ని అక్కడ స్పష్టం చేశారు. ప్రధానంగా చూసినప్పుడు జనసేన పార్టీ సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ఫాలోవర్లు కావచ్చు, సినీ అభిమానులే కావచ్చు, ఏ రకంగా చెప్పుకున్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే ఆయన ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సందర్భంలో కూడా వెళ్ళారు. సో అనేక సదస్సుల్లో కూడా పాల్గొంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల కాలంలో తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా 2వ తేదీన సభ నిర్వహించాలని చూశారు. అయితే తెలంగాణ ఏర్పడినటువంటి ఆవిర్భావ రోజునే పవన్ కళ్యాణ్ సదస్సు నిర్వహించడం పైన ఇక్కడ నిరసనలు కావచ్చు, లేకపోతే అది రాజకీయ కోణంలో ఇష్యూగా మారింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దీనికి అనుమతి కూడా నిరాకరించింది. సో ఈ విషయం పైన పెద్ద దుమారమే రేగింది, మాటల యుద్ధం కొనసాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిని కావచ్చు, లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యవహారాలన్నిటిపైన కూడా ఆయన తీవ్రస్థాయిలోనే స్పందించారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదా ఆ పార్టీ 2వ తేదీన తలపెట్టినటువంటి సదస్సు పైన చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు, మంత్రులు కానీ, లేదా ఆ పార్టీ సంబంధించినటువంటి పీసీ ప్రెసిడెంట్, ఇంకా చాలామంది తెలంగాణవాదులు కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థించింది. సో బీఆర్ఎస్ పార్టీ మధ్య మార్గంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇంత పెద్ద దుమారం రేగిన తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏం చేస్తారు, లేకపోతే దీనికి సంబంధించి ఒక తెలంగాణలోనే సదస్సు సభలు నిర్వహిస్తారా, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా చేస్తారా, ఇలా రకరకాలైనటువంటి చర్చలకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యులు కావచ్చు, లేదా ఆ పార్టీ కోసం పనిచేసేటువంటి వారు, ఇలా చాలామంది దీనికి హాజరయ్యారు. సో ఢిల్లీలో ఈ కార్యక్రమం పైన, ఎందుకంటే ఢిల్లీ వేదికగా, దేశ రాజధాని వేదికగా పవన్ కళ్యాణ్ ఎంచుకోవడం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సో దీని తర్వాత పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన, తెలంగాణ పట్ల తనకున్నటువంటి వైఖరి పైన, లేదా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాల పైన, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, దక్షిణాదిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాట్లాడేటువంటి వ్యవహారం కావచ్చు, ఢిల్లీ మెడలు వంచుతామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు, ఢిల్లీకి వచ్చి ఏం చేస్తారనే విషయాలపైన, చాలా అంశాలపైనే మాట్లాడారు. దాంతోపాటు మిగిలినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరస్పరం పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో దీనికి సంబంధించి అసలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సదస్సు, దీనికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణాలు, సో మిగిలినటువంటి వారి నుంచి వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఏంటి, సో ఓవరాల్గా కూడా మరింత అప్డేట్ కూడా అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చేసినటువంటి ఒక 2 వ్యాఖ్యలను చూద్దాం మనం. ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు
రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా రాజధాని, ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత, ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. రైట్. రాజకీయ పార్టీలు సొంత అజెండాలతో విభజన సృష్టించేటువంటి వ్యవహారాన్ని కరెక్ట్ కాదనేది ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నాడా? సో దీంతో పాటుగా ఆయన దేశానికి కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి వారికి ఇచ్చినటువంటి పిలుపు ఏంటి? సో కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఏంది